చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క వాక్యాన్ని ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నాయన వివేచించినట్లుగా, నేర్చుకున్నట్లుగా, నడిపింపబడినట్లుగా బలపరచండి. అభ్యంతరపరచ చూచి సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితానికి మేలు కలిగించి నీవు మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకొని వాక్య పఠన భాగంగా ధ్యానం చేద్దాం. చదవండి. నా యందు విశ్వాసముంచు, నా యందు విశ్వాసము ఉంచు, ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. ఏడు కూడా అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన యొక్క మనస్సులో ఒక ఆలోచన, ఒక సంకల్పము, ఒక కోరిక కలిగి ఉన్నాడు. అదేంటంటే తన కొరకు తాను ప్రేమించడానికి మనుషులను చేసుకొని, అనగా తన స్వరూపంలో తన బిడ్డలను చేసుకొని వారిని ప్రేమిస్తూ వారితో పాటు పరలోకంలో యుగయుగాలు ఉండాలన్నది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రణాళిక. ఆయన తనకు బిడ్డలు కావాలనుకున్నాడు. ఆ బిడ్డలతో పరలోకంలో ఆనందంగా, సంతోషంగా వారితో గడపాలనుకున్నాడు. ఇది ఈ సృష్టి మొత్తం దేవుడు సృష్టించడం వెనకాల ఉన్నటువంటి కారణం. ఆయన అనుకున్న యొక్క కారణాన్ని బట్టి, ఆయన అనుకున్న ఆ కోరికను బట్టి తన కార్యములు మొత్తం జరిగించుకొని వస్తూ ఉన్నాడు. ఆదామును చేశాడు, హవ్వను చేశాడు. ఆ ఆదాము హవ్వలలో నుంచి మనుషులందరూ భూలోకంలో దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. అయితే సాతాను యొక్క మాట వలన ఆదాము హవ్వలు దేవునికి విరుద్ధంగా మారారు. కానీ తిరిగి సాతాను యొక్క కుయుక్తి తెలుసుకొని మరలా దేవుని యొక్క పాదాల చెంతకు ఆదాము హవ్వలు చేరారు. ఇలా దేవుణ్ణి ఎరగాలని, దేవుని వద్దకు ప్రతి మనిషి చేరాలని దేవుడు కోరుకున్నాడు. ఆ కోరికలో భాగంగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పాపులకు విమోచనగా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. అలాగే అనేక మంది సేవకులను తన సువార్త ద్వారా, తన మాట ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరినీ తన వద్దకు తీసుకోవాలని, తన గురించి తెలియచేయాలని, తన ప్రేమ తెలియచేయాలని, తన రక్షణ తెలియచేయాలని, తన ఆశ తెలియచేయాలని దేవుడు
సంకల్పం చేశాడు, ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో భాగంగా ఇదిగో ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి భూమి మీద. సర్వ సృష్టికి బైబిల్ ప్రతి దేశానికి వెళ్ళడం జరిగింది. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామము ప్రతి ఊరికి కూడా వెళ్ళడం జరిగింది ఆ సంకల్పంలోని భాగంగా. కనుక ఇది దేవుని యొక్క కార్యము. ఒకవేళ ఇది మానవుని యొక్క కార్యమైతే ఎప్పుడో ఆగిపోవాల్సింది. దేవుడు సర్వశక్తిమంతుడు గనుక ఆయన అనుకున్న కార్యాన్ని ఏ మానవుడు కూడా, ఏ శక్తి కూడా ఆపలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఏ దేవుడైతే ఇతడు నా బిడ్డగా ఉండాలనుకొని తనను చేశాడో, ఏ దేవుడైతే ఇతన్ని నేను ప్రేమించాలి, పరలోకంలో ఉంచాలని దేవుడు చేశాడో, ఏ దేవుడైతే తనను రక్షించాలని అనుకున్నాడో, ఆ దేవునికి ఎదురు తిరిగితే, ఏ దేవుడైతే తనను రక్షించాలనుకున్నాడో ఆ రక్షణ కార్యమునకు మానవులు అనగా సాతాను యొక్క చెరను చేరి, వాడి వైపున చేరి, వాడి పక్షాన నిలబడి దేవుని కార్యములకు అడ్డు తగిలే మానవుల పరిస్థితి ఏంటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటాడు. దేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తాడు. దేవుడి కంటే మించిన బలవంతుడు, జ్ఞానవంతుడు ఇంకెవరునూ లేడు. కనుక యేసు ప్రభు ఒక గొప్ప మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచితే పరలోకానికి రక్షణ, పాప క్షమాపణ, పాపపు జీవితం పోయి మంచి జీవితం వస్తుంది. కనుక ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే యేసు ప్రభు మాటలు వినాలని ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే మందిరానికి రావాలని ప్రయత్నిస్తుంటారో, ఎవరైతే మంచి జీవితం యేసు ప్రభు నమ్ముకొని మంచి జీవితం జీవించాలని అనుకుంటుంటారో, అలాంటి విశ్వాసులకు, అలాంటి యేసు ప్రభు యొక్క మాటలు ఒకరికి వినబడుతున్నప్పుడు, లేదా ఒక చోట వినబడుతున్నప్పుడు, ఆ వినిపించేటటువంటి ఆ యొక్క కార్యానికి అడ్డు తగిలితే, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి ఆ యొక్క కార్యానికి అడ్డు తగిలితే ఏమంటున్నాడు? ఆ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో. ఇలాంటి కార్యాలకు ఎవరైనా అడ్డు తగిలితే, అనగా దేవుని కార్యాలకు ఎవరైనా అడ్డు తగిలితేనట వాడి పరిస్థితి ఏంటోనంట అంటే, వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. తిరగటరాయి అంటే మీకు తెలుసు, దంచే రాయి ఉంటుంది కదా, ఒడ్లు పాతకాలంలో దంచుతుంటుంటారు. పచ్చళ్ళు కానీ ఒడ్లు కానీ దంచేది, లేదా తిరుగుటరాయి ఉంటుంది, తిప్పే రాయి ఉంటుంది, దంచే రాళ్ళు ఉంటాయి కదా. ఆ రాళ్ళు ఎంత బరువు ఉంటాయమ్మా? చాలా బరువు ఉంటుంది. ఆ రాయి చాలా బరువు ఉంటుంది. కనుక ఆ రాయి మనం ఎత్తాలంటేనే కష్టం. అలాంటిది ఆ రాయినట మెడకు కట్టేసి సముద్రంలో పడేస్తే, ఇక ఆ మెడకు ఆ రాయి కట్టబడి సముద్రములో పడవేయబడిన ఆ మనిషి ఎంత లోతుకి వెళ్ళిపోతాడు? సముద్రం అడుగు లోపలికి వెళ్ళిపోతాడు. ఇందాక అక్క కూడా ఒక పాట పాడారు కదా. అంటే యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుని కార్యాలకు ఎవరైనా అభ్యంతరము కలుగ చేస్తే
వారి స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాడు. కింద ఇంకో మాట అంటున్నాడు 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఎక్కడైతే దేవుని కార్యమునకు అడ్డు తగులుతుందో, ఎక్కడైతే దేవుని కార్యాలకు అడ్డు తగిలే జనాంగం ఉంటారో ఆ యొక్క ప్రాంతానికి, ఆ యొక్క మనుషులకు శ్రమ అంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, అసలు ఈ క్రైస్తవ్యాన్ని అంతం చేసేయాలి, ఒక్క బైబిల్ కూడా ఇక ఈ ప్రపంచానికి వెళ్ళడానికి లేదు అని అనుకొని బైబిల్ మొత్తం తగలబెట్టేయాలి, క్రైస్తవాన్ని మొత్తాన్ని అంతం చేసేయాలని చెప్పి అనుకున్నాడు ఒక అతను. కానీ ఎవరైతే బైబిల్ ఈ ప్రపంచానికి వెళ్ళకూడదు అనుకున్నాడో అతని ఇంట్లోనే ఈరోజు కోటాను కోట్ల బైబిళ్ళు అతని ఇంట్లో నుంచే బయటకు వస్తున్నాయి. అతను చనిపోయాడు. అతని ఇల్లు ఈ బైబిల్ ప్రింటింగ్ చేసేవాళ్ళు కొనుక్కొని, ఏ వ్యక్తి అయితే బైబిల్ ప్రపంచానికి వెళ్ళకూడదు అనుకున్నాడో అతని ఇంట్లో నుంచే ప్రపంచానికి కోటాను కోట్ల బైబిళ్ళు వెళ్ళాయి. కనుక ఇది మానవుల కార్యం అయితే మానవుడు అడ్డుకోగలడు, కానీ దేవుని కార్యమైతే ఏ మానవుడు కూడా అడ్డుకోలేడు. సువార్త అనేది ఒక చెడిపోయిన జీవితాన్ని మంచి జీవితానికి మార్చే గొప్ప కార్యక్రమం. ఒక దుష్ట సాతాను పాపపు యొక్క జీవితంలో నుంచి, నరకం నుంచి తప్పించి ఒక మనిషిని పరలోకానికి తీసుకెళ్లేటటువంటి పుణ్యకార్యం ఇది. ఇలాంటి పుణ్యకార్యానికి అడ్డు తగలడం అనేది భయంకరమైనటువంటి శాపం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు చేస్తున్న పుణ్యకార్యాన్ని అడ్డుకోవాలనుకున్నాడు. ఉరేసుకొని పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. హేరోదు రాజు యేసు ప్రభు రాజు అంట, ఆయన రాజు అయితే నా రాజ్య పదవి పోద్దనుకొని చిన్న బిడ్డలందరినీ యేసు ప్రభువును చంపాలనుకున్నాడు. కానీ అతను చనిపోయాడు. ఇలా ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని, సువార్తను అభ్యంతరపరచాలనుకున్న వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు, నరకానికి పోయారు. ఇది దేవుని కార్యము. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుని జీవితంలో నుంచి మనం ఈరోజు చూద్దాం. యేసు ప్రభు అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచు ఒక చిన్నవానికి ఎవరైనా అభ్యంతరం కలగ చేస్తే వాడి మెడకు పెద్ద రాయి ఒకటి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వాడికి మేలు అన్నాడు. ఓకే, కనుక దేవుని యొక్క కార్యాలు, ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి వినడం దేవుని కార్యం. ఒక వ్యక్తి వాక్యం యేసు ప్రభు గురించి చదవడం దేవుని కార్యం. ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి ప్రకటించడం అనేది దేవుని కార్యం. ఒక చోట ఇలాగా సమాజముగా కూడుకొని, సంఘంగా కూడుకొని తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆరాధన జరపడం అనేది దేవుని కార్యము. సంఘంగా కూడుకొని ప్రార్థన చేయడం అనేది దేవుని కార్యము. ఒకరి పట్ల ఒకరికి, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి సహాయం చేయడం అనేది దేవుడి కార్యం. ఇవన్నీ మంచి కార్యాలు. దేవుడి కార్యాలన్నీ ఎలాంటి పనులమ్మా? మంచి పనులు. కనుక ఈ మంచి పనులను ఎవరైనా చెరపగోరితే అలాంటి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఒక భక్తుని జీవితంలో మీకు చూపిస్తాను. ఆ భక్తుడి జీవితంలో ఏం జరిగింది, ఆ భక్తుని విషయంలో మనం నేర్చుకుందాం, చూద్దాం. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు దానియేలు గారు తెలుసు కదా. దానియేలు మంచి భక్తుడు కదమ్మా. మంచి భక్తుడు. మంచి భక్తుడు అనడానికి సాక్ష్యాలు కొన్ని ఉంటాయి. మంచి భక్తుడు అనడానికి సూచనలు కొన్ని ఉంటాయి.
ఓకేనా? ఏంటి మంచి భక్తుడు అనడానికి సూచన అని కానీ మనం కానీ చూడగలిగితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళున్ని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దానియేలు గారి యొక్క అనుదినపు అలవాటు లేదా దానియేలు గారి యొక్క కార్యక్రమములు ఏంటి అంటేనంట, దానియేలు ప్రతి దినము యథాప్రకారముగా అలవాటుగా ప్రతి దినము అంట 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు, అనగా యెరూషలేములో దేవుని యొక్క ఆలయం మందిరం ఉంది, ఆ మందిరం వైపు చూస్తూ దానియేలు గారు తన యొక్క ఇంటి కిటికీలు తీసి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించేవాడట. ఇది దానియేలు గారి యొక్క కార్యక్రమం, దినచర్య. దేవునికి ప్రార్థన చేయడము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవుని గురించి ధ్యానం చేయడము దానియేలు యొక్క దినచర్య, ప్రతిదినము చేస్తున్నటువంటి పని. ఏ పని? దైవ కార్యం. ఇది దేవునికి ప్రార్థన చేయడం దేవుని కార్యం. దేవునికి ప్రార్థన చేయడం మంచి పని. దేవునికి ప్రార్థన చేయడం భక్తుడు చేసే పని. కనుక ఈ యొక్క గొప్ప పని దేవుడి పని. ఈ పని దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది దేవుడికి ఇష్టమైన పని. ఇట్టి పనులు దేవుడు చేయమన్నాడు ప్రతి మనిషిని కూడా. కనుక దైవభక్తుడైన దానియేలు ప్రతిదినము 3 సార్లు తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఏమ్మా, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, దానియేలు గారు తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే దేవునికి ఎవరికేంటి ఇబ్బంది అండి? ఎవరికేం అభ్యంతరము? కానీ చూడండి, ఆ యొక్క దానియేలు ఉంటున్నటువంటి ఆ యొక్క స్థితి ఎలాంటిదంటే, దానియేలు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. దానియేలు ఎవరి విషయంలో ద్రోహం చేసేవాడు కాదు. కేవలం దేవునికి ప్రార్థన చేస్తూ యథార్థంగా నీతిగా తన భక్తి తాను చేస్తున్నటువంటి దానియేలు గారి విషయంలో కొంతమంది ఏం చేశారో చూద్దాం. 1వ వచనం నుంచి చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చూడండి, దర్యావేషు రాజు తన రాజ్యం అంతటి మీద కొంతమంది అధికారులు నియమించి, ఆ అధికారుల మీద మళ్ళా ముగ్గురును నియమించి, ఆ ముగ్గురు మీద దానియేలుని ముఖ్యుడిగా నియమించాడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. మిగతా అధికారులందరికంటే కూడా ఈ దానియేలు చాలా మంచి బుద్ధి కలిగి ఉన్నాడట. ఎందుకంటే దైవభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడంటే భయపడేవాడు కాబట్టి, హృదయములో ఎటువంటి ద్రోహము పాపము లేకుండా రాజు దగ్గర న్యాయంగా నీతిగా పనిచేస్తున్నాడు దానియేలు.
కానీ మిగతా అధికారులకు నిజ దేవుడు తెలియదు, అక్రమ మార్గంలో ఉన్నారు కనుక వాళ్ళు లంచాలు తీసుకునే విధంగా రకరకాల పాపాల్లో వాళ్ళు ఉన్నారు మిగతా అధికారులు. కానీ దానియేలు అలాగా లేడు. 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. చూసారా, దానియేలు దైవభక్తుడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ నేరం కూడా చేయడం లేదు, ఎక్కడ కూడా ఏ లంచం తీసుకోవడం లేదు, ఎక్కడ కూడా తప్పు చేయడం లేదు. కాబట్టి వాళ్ళకు ఏం జరిగిందంటే కుళ్ళు పుట్టింది. ఈ దానియేలు మంచోడుగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, ఎక్కడ కూడా దొరకడం లేదు. రాజు ఇతన్ని మన మీద అధికారిగా పెట్టాడు, మనమేమో ఏదన్నా పని చేస్తే చేయలేకపోతున్నాం, ఏదన్నా మోసం చేయాలంటే చేయలేకపోతున్నాము. ఈ దానియేలు వలన మనకు చాలా ఇబ్బంది అయిపోయిందని నీతిగా ఉన్న, దైవభక్తిగా ఉన్న, నమ్మకంగా ఉన్న, రాజ్యంలో కరెక్ట్గా అధిపతిగా పనిచేస్తున్న దానియేలు మీద మిగతా అధికారులందరికీ కూడా కుట్ర కలిగింది. తర్వాత చదువుదాం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. చూసారా, దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేయకుండా అసలు ఉండేవాడే కాదంట. దానియేలు ప్రతిరోజు 3 సార్లు ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడట. ఈ దానియేలు గారు ఇంట్లో ప్రార్థన చేయడం ఆ రాజ్యంలో, ఆ ఊరిలో ఉన్న ఆ అధిపతులందరికీ తెలిసిన విషయం. చూసారా, దానియేలు యొక్క ప్రార్థన జీవితం బయట ఎలా సాక్ష్యంగా ఉందో, దానియేలు యొక్క భక్తి జీవితం ఎలా బయట సాక్ష్యంగా ఉందో. ఓకే, కనుక దానియేలు గారు దేవుని యొక్క భయభక్తులు కలిగి తన ఎదుట ఉన్న ప్రజలకు మాదిరికరంగా ఉన్నాడు. వారేమో పాపంలో ఉన్నారు, వారేమో ద్రోహంలో ఉన్నారు, వారికి అది నచ్చడం లేదు. సాతాను మార్గంలో ఉన్నారు, అన్యాపు మార్గంలో ఉన్నారు, వారికి అది నచ్చడం లేదు. కనుక ఎలాగైనా ఈ దానియేలుని ఎలా పట్టుకోవాలి అంటే నేరం ఎక్కడ చేయడం లేదు. మరి ఈ దానియేలు ఏం చేస్తున్నాడు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా మాత్రం ఆగలేడు, ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన ఏ రోజు ఆపినవాడు కాదు దానియేలు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఇతన్ని బయట ఎక్కడ లంచాలు గించాలు తీసుకునేటట్టుగా ఇతనేం కనబడడం లేదు, బయట ఎక్కడ నేరం చేసేటట్టు కనబడడం లేదు. కనుక ఈ 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవునికి, ఈ 3 సార్లు ప్రార్థన చేయడం అనేది దేవుని కార్యంలోనే అతన్ని మనం పట్టుకోవచ్చు. దేవుని కార్యం కానీ అభద్రం చేయగలిగితే అతన్ని మనం ఇబ్బందుల పాలు చేయొచ్చు అని చెప్పని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాన్ వేసుకున్నారు? చదవండి అమ్మ. కాబట్టి ఆ ప్రధానులను ఆ అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దాన్ని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును.
రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేశారు. చూసారు, వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేశారు. ఈ యొక్క దానియేలుని మనం దైవభక్తి విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా మనం ఏం చేయలేమని చెప్పి ఏం చేశారంటే, వాళ్ళందరూ కూడా కూడుకొని వచ్చి గూడు పుటాన్ని చేసి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి రాజు దగ్గరకు వచ్చి ఒక ప్లాన్ ఇచ్చారన్నమాట. రాజా, ఇదిగో 30 రోజుల వరకు నిన్నే పూజించాలి. నీ దగ్గర తప్ప, నీకు తప్ప ఇంకా ఏ దేవునికైనాను ఏ విగ్రహమునకైనాను ఎవరు కూడా పూజించకూడదు అనే ఒక శాసనం ఒకటి పుట్టించు రాజా. ఆ శాసనము నువ్వైనా ఇంకెవరైనా కూడా రద్దు చేయకూడదు. అలాంటి శాసనం ఒకటి పుట్టించని చెప్పని రాజుని కూడా వాళ్ళు మోసం చేయడానికి ప్లాన్ చేస్తారు. దానియేలు మీద కుట్ర పన్ని. చూసారా, దానియేలు మీద కుట్ర పన్ని రాజును కూడా మోసం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. అయితే ఈ యొక్క ప్లాను వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి తెలియచేసినప్పుడు వాస్తవానికి రాజుకు ఈ విషయం తెలియదు. రాజు, వీళ్ళందరూ దానియేలు మీద కుట్ర పని ఉన్నారు, నన్ను మోసం చేస్తున్నారని చెప్పి రాజుకు తెలియదు. కానీ తెలియదు కాబట్టి రాజు ఏం చేస్తాడంటే శాసనం చేసేస్తాడు. రైట్, అలాగైతే ఈ 30 రోజులు నన్ను తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు అనే శాసనాన్ని ఇచ్చేస్తాడు, రాజు చేసేస్తాడు. తర్వాత 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దానిని రద్దుపరచజారరు అని చెప్పి రాజు చెప్పేశాడు. రాజుకు తెలియదు పాపం. ఈ వాళ్ళు ఆ అధిపతులందరూ కూడా దానియేలు మీద కుట్ర పని ఉన్నారు, దానియేలును చంపడానికే, దానియేలుని అభ్యంతరపరచడానికే వీళ్ళంతా కుట్ర పని ఉన్నారని చెప్పి తెలియక రాజు, నేను ఆర్డర్ ఇచ్చేసేసాను కదా, నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకెవరైనా కూడా ఆ ఆజ్ఞను పాటించాల్సిందే అని చెప్పి చెప్తున్నాడు. వాస్తవానికి దానియేలు గారంటే రాజుకు కూడా ఇష్టమే. ఎందుకంటే నమ్మకమైన పనివాడు దానియేలు, ఆ రాజ్యంలో నమ్మకమైన అధిపతి దానియేలు. కనుక రాజుకు తెలియదు ఈ విషయం, వాళ్ళందరూ కూడా దానియేలు మీద కుట్ర పని ఉన్నారని. రాజేమో నేను ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా చేయాల్సిందే కదా అని చెప్పేశాడు. కానీ దానియేలు గారు మాత్రము తన దేవుడైన యెహోవాకు యథాప్రకారముగా ముమ్మారు ప్రతిదినము 3 సార్లు యెరూషలేము ఆ కిటికీ తీసి యెరూషలేము దేవాలయం వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఇంట్లో దేవునికి ప్రార్థన చేస్తున్న దానియేలుని, తన ఇంట్లో ప్రార్థన చేస్తున్న దానియేలుని ప్రార్థన చేయనీయకుండా బయటికి పంపించేయాలి, చంపేయాలని ఆ ఊర్లో వారు పన్నినటువంటి కుట్ర. ఎక్కడ ఉన్న దానియేలుని ఎక్కడ పడేయాలనుకుంటున్నారు? ఇంట్లో దేవునికి ప్రార్థన చేస్తున్న దానియేలుని సింహాల గుహలో పడేయాలనుకున్నారు. చూసారా, ప్రార్థన చేస్తున్న దానియేలుని, దేవునికి ప్రార్థన చేస్తున్న దానియేలుని, నీతిమంతుడుగా ఉన్న దానియేలుని వారు సింహాల గుహలో, మరణంలో, ఇరుకులో, అపాయంలో,
పడేయాలని కుట్ర పన్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇందాక అన్నారు, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఎవరి వలన అభ్యంతరము, దేవుని కార్యములను ఎవరైతే చెడగొడతాడానికి ప్రయత్నిస్తారో ఆ మనుషునికి, వారికి ఖచ్చితంగా శ్రమ అన్నాడు. దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే, ఇంట్లో ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేయనీయకుండా ఆ ప్రార్థనను చెడగొట్టడానికి, దానియేలుని చంపడానికి ఆ ఊరి వారు పన్నినటువంటి కుట్ర, అభ్యంతరం. ఏం జరిగిందంటే తర్వాత చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చుతున్నాడని రే. చూసారా, వెళ్ళేసి కంప్లైంట్ చేసేసారు. దానియేలు గారు ముమ్మారు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, రాజా మీరేమో ఆజ్ఞ ఇచ్చేశారు. ఆ దానియేలు చూసారా, మీరంటే దానియేలుకి భయం లేదు, మీ శాసనం అంటే దానియేలుకి లెక్కలేదు, మిమ్మల్ని పూజించాలి 30 రోజులు అని శాసనం మీరు పెట్టారు కదా. పెట్టింది ఎవరు? రాజా? వీళ్ళే వీళ్ళు పెట్టారు శాసనం. రాజు దగ్గరికి వెళ్ళారు, రాజును మాయ చేశారు. తెలియదు పాపం అతనికి, దానియేలుని ఇరికించడానికి. రాజా చూసావా, ఆ దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, నీకు ప్రార్థన చేయకుండా అని చెప్పారు. అప్పుడు రాజు ఏమంటున్నాడు? 14వ వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడ్డాడట, బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడు చెప్పండి? ఎందుకు బాధపడ్డాడంటే దానియేలు యొక్క క్యారెక్టర్ ఆ రాజుకు తెలుసు. దానియేలు ఎంత మంచోడో, ఎంత ప్రార్థనా పరుడో, ఎంత దైవభక్తుడో ఆ రాజుకు తెలుసు. కాబట్టి అయ్యో, నేనిచ్చిన ఈ శాసనం వలన దానియేలు బాధపడే పరిస్థితి వచ్చిందా, నేనిచ్చిన ఈ శాసనం వలన దానియేలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందా అని చెప్పి రాజు లోపల వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక మంచివాడిని, ఒక దైవభక్తుణ్ణి దేవుడు కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక మంచివాడిని, ఒక దైవభక్తుణ్ణి మంచివాళ్ళు, దైవభక్తులు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దుష్టులు, దైవ కార్యములను చెడగొట్టే వాళ్ళు, అభ్యంతరపరిచే వాళ్ళు అందరూ కూడా దైవభక్తుల మీద కుట్ర పన్నుతారు. పాపం ఆ రాజు ఎట్లాగైనా దానియేలుని కాపాడాలని ట్రై చేశాడు. కానీ రాజు శాసనం ఇచ్చిన తర్వాత రాజైనా కూడా ఆ శాసనాన్ని రద్దు చేయడానికి కుదరదు. తర్వాత చదవండి. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని ఏ తీర్మానము గాని ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాధుయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని అనిరి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. రాజు బాధపడ్డాడు. అయ్యో, ఈ శాసనం పుట్టించింది అర్థమైపోయింది అతనికి, వీళ్ళు కుట్ర చేశారు దానియేలు మీద అని కాపాడాలనుకున్నాడు. కానీ రాజు శాసనం చేసిన తర్వాత రాజు కూడా దాన్ని మార్చడానికి కుదరదు. అప్పుడు రాజు ఏం చేశాడంటే దానియేలుని సింహాల బోన్లో పడేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు దానియేలుని తీసుకొని పోయి సింహాల బోనులో పడేసేటప్పుడు రాజు అన్న మాట, ఒక మాట దానియేలుతో అన్నాడు, గొప్ప మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజు మనస్సులో దానియేలు మీద ప్రేమ ఉంది. రాజు మనస్సులో దానియేలుని రక్షించాలన్న ఆలోచన ఉంది. కారణము, దానియేలు ప్రార్థనాపరుడు, దైవభక్తుడు, నమ్మకస్తుడు గనుక.
రాజుకు కూడా నమ్మకం ఉంది దానియేలు దేవుడి మీద. రాజుకు కూడా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, దానియేలు కొలుస్తున్న దేవుడే నిజమైన దేవుడు. మరి మిగతా వాళ్ళకి వాళ్ళందరూ భక్తిహీనులు, మిగతా వాళ్ళందరూ దైవ విరోధులు, మిగతా వారందరూ సాతాను అనుచరులు. కనుక ఒక భక్తిపరుణ్ణి అభ్యంతరపరచాలని, ఒక భక్తిపరుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే సింహాల బోన్లో పడేయాలని, ఇంట్లో దేవుని కార్యాలు జరిగిస్తుంటే ఎక్కడికో తీసుకెళ్ళి చంపేయాలని కుట్ర పన్నారు ఆ ఊరిలో వాళ్ళు. సింహాల బోన్లో ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలనుకున్నారు? సింహాల బోన్లో పడేయాలనుకున్నారు. అప్పుడు ఏం జరిగింది చదవండి. తర్వాత ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గృహలో రాజద్వారం వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. చూసారా, రాజుకి దానియేలు అంటే చాలా ప్రేమ, రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం అండి. న్యాయంగా నీతిగా భక్తిగా బతికేవాడు కాబట్టి స్వయంగా రాజు చూడండి, అతనికి ఏమండి, ఇతను ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దొరుకుతాడు. కానీ ఒక దానియేలు గారి విషయంలో రాజు పడినటువంటి బాధ, నాట్యాలు మొత్తం మానేసేసి, అన్నం తినడం మానేసేసి, అసలు నిద్ర కూడా పట్టలేదంట ఆ రాజుకి. 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దొక్క స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా అనెను. చూసావా, అసలు రాత్రంతా కూడా నిద్ర పట్టలేదంట రాజుకి. అయ్యో, ఒక నీతిమంతుణ్ణి, ఒక మంచోణ్ణి, నా రాజ్యంలో ఉన్న ఒక నమ్మకస్తుడు అయిన ఉద్యోగిని, ఒక దైవభక్తుణ్ణి, ఒక నిజమైన దైవభక్తుణ్ణి నేను కోల్పోయానే అన్న బాధలో రాజుకి రాత్రంతా నిద్ర పట్ల. ఆ ఊర్లో వాళ్ళందరేమో కుట్రతో సంతోషిస్తున్నారు. అబ్బా, ఒకడిని మనం ఇక సింహాల బోన్లో వేసేసాం, ఆ నీతిమంతుడు ఉంటే ఎప్పుడు చూసినా మాకు నీతి న్యాయం అంటుంటాడు అతను, మేము చేసే తప్పులన్నీ కూడా ఎత్తి చూపిస్తుంటాడు, మేము తప్పు చేయనీయకుండా అడ్డుకుంటుంటాడు, ఇలాంటోడు మన మధ్య ఉండకూడదని ఆ ఊర్లో వాళ్ళందరూ కుట్ర పన్నితే దానియేలు మీద ఆ రాజు మాత్రం కనికరంతో రాత్రంతా నిద్రపోక తెల్లవారంగానే పరిగెత్తుకొని పోయాడు. సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే దానియేలు పలుకుతున్నారు తిరిగి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించను అని చెప్పి దానియేలు అక్కడి నుంచి సింహాల బోన్లోంచి మాట్లాడుతూ ఉన్న సందర్భం చూసారా. అయితే ఇందాక యేసు ప్రభు గారు చెప్పినట్లుగా అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న దానియేలుని ప్రార్థన ఆపేసి, ఆ దైవభక్తి కార్యక్రమం ఆపేసి, ఆ దేవుని కార్యక్రమాలన్నీ అభ్యంతరపరిచి చంపేయాలి, గుహలో పడేయాలనుకున్న ఆ ఊరి జనాంగాన్ని, ఆ దుష్ట అధికారుల్ని, వాళ్ళ పని ఏమైందో తర్వాత చూస్తున్నారా? చూడండి ఒకసారి ఏమైందో తర్వాత. 23 నుంచి అమ్మా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు
దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గోరికెను. చూసారా? ఎవని వలన అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి శ్రమ. దేవుని కార్యాలు అడ్డు తగలకూడదు. దేవుని కార్యాలకు, దైవ కార్యాలకు మనం అడ్డు వెళ్ళకూడదు. దానియేలు గారు ప్రార్థన చేసుకుంటుంటే, ప్రార్థన చేసుకుంటున్న ఇంట్లోంచి బయటికి తరిమేశారు. ప్రార్థన చేయనీయకుండా ఎక్కడ ఉన్న దానియేలుని ఎక్కడ పడేశారు చూడండి, తీసుకెళ్ళి. ఆ అధిపతులు, ఆ అధికారులు, ఆ ఊర్లో వాళ్ళు చేసిన కుట్ర ఏమైంది అంటే వాళ్ళ మీదకే వచ్చింది. ఒక దేవుని కార్యము జరగకుండా ఎవరైతే చెడగొడతారో అలాంటి దయ్యపు ఆలోచన కలిగినటువంటి జనాంగం మీదకి దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. రాజు ఆజ్ఞయ్యగా, చూడండి ఒకసారి ఒక మాట చెప్తాను. దానియేలు గారు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు కదా, రైట్? ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు, సింహాల గుహలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. స్థలం మారిందే కానీ ప్రార్థన మారలా. దైవభక్తుడికి చెట్టు కింద అయినా ప్రార్థనే, కొండ మీద అయినా ప్రార్థనే, అడవిలో అయినా ప్రార్థనే, సముద్రంలో అయినా ప్రార్థనే, అగాధంలో అయినా ప్రార్థనే. దైవభక్తుడికి చోటుతో సంబంధం ఏం లేదు, హృదయంలో దేవుని సేవించడంతో సంబంధం కదా. దైవభక్తుడు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేస్తాడు. దైవభక్తుడికి దేవుడు ఎక్కడ ఉన్నా తోడుగా ఉంటాడు. సింహాల బోనులో పడిన దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంట్లో ప్రార్థన చేస్తున్నా దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ వీళ్ళకి దేవుడు తోడుగా లేడు. కారణము, వీరు దేవుని కార్యాలు అడ్డుకునేవాళ్ళు. కారణము, వీళ్ళు దయ్యపు సంబంధులు. కనుక సింహాలు ఎవరెవరైతే దానియేలు మీద ఈ కుట్రలు బన్నారో వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని తీసుకొచ్చి రాజు ఆ సింహాల బోనులో పడేయంగానే సింహాలు మొత్తం వచ్చేసి ఎముకలతో సహా పిండి పిండి చేసేసి తినేసినాయి అంట. చూసారా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని కార్యక్రమమునకు అభ్యంతరములు కలిగించే పని ఎవరు చేసినా ఆ మనిషి, ఆ కుటుంబం, ఆ ప్రాంతం ఖచ్చితంగా శ్రమకు లోనవుతుందని దేవుడి మాట. ఇది దేవుడి మాటేనా? దేవుడి మాట. కనుక దైవభక్తులు ఎంతోమంది హతసాక్షులు అయ్యారు, కానీ వాళ్ళు పరదేశికి వెళ్ళిపోయారు. వాళ్ళకేం నష్టం లేదు. ఎవడికి నష్టం అంటే, దేవుడి కార్యాలు ఎవరైతే అభ్యంతరపరచాలనుకుంటారో అలాంటి వారి జీవితాలు నాశనం అవుతాయి. ఒకవేళ యేసు ప్రభుని చంపాడు, తండ్రి తిరిగి లేపేశాడు. పౌలు గారిని చంపారు, తిరిగి పరదేశికి వెళ్ళిపోయారు. లాజర్ని చంపారు, తీసుకెళ్ళిపోయారు, పరదేశికి వెళ్ళిపోయారు. అందరూ అపోస్తలులు అందరూ పరదేశికి వెళ్ళిపోయారు. వాళ్ళకేం నష్టం ఏం లేదు. భక్తులను చంపిన వాళ్ళకేం నష్టం లేదు. వాళ్ళు ఎక్కడున్నా ప్రార్థనా పరులు, ఎక్కడున్నా దేవుని సంబంధులే. కానీ నష్టం ఎవరికి? దేవుడు మంచి కార్యాలు జరిగిస్తుంటే, మనుషులను రక్షించాలని దేవుడు కార్యాలు జరిగిస్తుంటే, ప్రార్థనా కార్యాలు జరిగిస్తుంటే, ఎవరైతే చెడగొట్టాలని చూస్తుంటారో అలాంటి వారికి శ్రమ, అలాంటి వారికి నాశనము, అలాంటి వారికి దేవుని ఉగ్రత. చోటు మారిన ప్రార్థన ఏం మారదు. ఇంట్లో ఉంచి సింహాల గోన్లో ప్రార్థన చేస్తున్నాడు అంతే దానియేలు. ప్రార్థన ఏం పోలేదు. అర్థమైంది అనుకుంటాను కదా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండగా మనం, దావీదు గారు కూడా ఒక మాట అంటాడు, చీకటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు. ఎందుకు? నువ్వు నాకు తోడుగా ఉన్నావు.
ఎక్కడున్నా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కానీ భక్తిహీనులకు ఒంట్లో భయం పుడుతుంది. భక్తిహీనులకు వారి జీవితం నరకానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ కోసమే దేవుడు ఈ సువార్తలు, ఈ మందిరాలు, ఈ పరిచర్యలు, ఈ మాటలన్నీ కూడా అందరూ రక్షించబడాలని. కానీ దీన్ని గుర్తెరగక తమ నాశమునకు తామే కారుకులవుతూ దేవుని కార్యాలు చెడగొట్టే వారి పరిస్థితి ఇదిగో శ్రమ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను నేను. దైవభక్తుడు ఎక్కడ ఉన్నా కూడా ప్రార్థన చేస్తాడు. హృదయములో ఉన్న దేవునిని ఎవరు కూడా తొలగించలేరు. తొలగించగలరా? దానియేలు భక్తిని తొలగించగలిగారా? ఇంట్లోంచి తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు, కానీ హృదయంలో ఉన్న దేవుణ్ణి తొలగించలేరు కదా. కనుక ఈ దానియేలు గారి వలె మనం కూడా భక్తి పరులమై ఏ చోట ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుణ్ణి కలిగిన వారమై భక్తి చేయాలి. భక్తి పోదు, విశ్వాసం పోదు, స్థలం మారుతున్న భక్తి ఏం పోదు కదా. కానీ ఎవరికి ప్రమాదం, ఎవరికి నష్టం? దైవ కార్యములు, మంచి కార్యములు, దేవుని సంకల్పాన్ని ఎవరైతే అడ్డుకోవాలని చూస్తారో అట్టి దుష్టులకు, అట్టి భక్తిహీనులకు ఖచ్చితంగా నరకము, నాశనము సంభవిస్తుంది ఒకరోజు. వేశారు, దానియేలుని సింహాల బోనులో వేసే వరకు జరిగింది. మధ్యలో దేవుడేం అడ్డుకోవాలా? దానియేలు సింహాల బోనులో పడే వరకు రండ్రా మీ పాపం పండనిండ్రా అన్నాడు. అర్థమైందా? మీ పాపం పండనిండ్రా అన్నాడు. మొత్తం పాపం అంతా పండినప్పుడు తీసేశాడంతే. మీలో అనుకుంటారేమో, పలానా వాళ్ళు ఇంత దుష్టులుగా ఉన్నారు, ఇంకా అంటే వాళ్ళ పాపం సంపూర్తి అవ్వాలి, వాళ్ళ పాపాల చిట్ట సంపూర్తి అవ్వాలన్నమాట. వాళ్ళ కాలం అయిపోవాలి, దేవుడిచ్చిన కాలం అయిపోవాలి. అప్పటి వరకు వాళ్ళు దేవుడిని మారు మనసు పొందరు. అప్పటి వరకు దేవుడు అంటే భయపడరు. అప్పటి వరకు దేవుడి కార్యాలు చెడగొట్టడం మానరు. కాబట్టి వాళ్ళ కాలం అంతా అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇచ్చాను రాబాయ్, మీరు నమ్మలేదు, నా బిడ్డల్ని పైగా అభ్యంతరపరిచారు, నా కార్యాలు అభ్యంతరపరిచారు, కనుక పోండి నరకానికి అంటాడు దేవుడు. దైవభక్తుడైతే ఏ చోటైనా ప్రార్థన చేస్తుంటాడు. యోనా గారు ఎక్కడ ప్రార్థన చేశాడు? కడుపులో, చేప కడుపు లోపల. ఏ స్థలమైనా ఒకటే భక్తుడికి. భక్తిహీనుడికే డేంజర్. భక్తుడు దేవుని చేతిలో ఉంటాడు, భక్తిహీనుడు దేవుని పాదాల కింద నలిగిపోతాడు. ఓకే, కనుక మనం దైవ కార్యములు చెడగొట్టేవారుగా కాకుండా దేవుని కార్యాలు జరిగించేవారుగా, దానియేలులాగా ప్రార్థన చేసేవారుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలన్నది ఈరోజు యొక్క పాఠము సారాంశం. దేవునికి మహిమ కలుగును గాక.